ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనకాపల్లి జిల్లాలో మద్యం ఏర్లై పారుతుందని ఐద్వా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువత మద్యానికి మత్తు పదార్థాలకు బానిసవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తోందని, కిరాణా షాపుల్లో సైతం మద్య విక్రయాలు జరుగుతున్నాయని అంటున్నారు. జిల్లాలో మద్యం అమ్మకాలను ఎంపీ సీఎం రమేష్తో పాటు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. ఫోన్ ప్రభావం, మద్యం ప్రభావం ఎక్కువ యువతల్లోని ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గవర్నమెంట్ ఇన్నాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ద్వారా అమ్మేటప్పుడు ఎక్కడో గుళ్ళు బళ్ళకి దూరంగా ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక వీధి వీధికి గల్లీ గల్లీకి మద్యం షాపులు ఎక్కువ అవ్వడం, ప్రైవేట్ కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ఆదాయం 200 కోట్లు చూపిస్తున్నామని అనుకుంటుంది. కానీ అమ్మాయిలు యువతలు ఎక్కువ పాడవుతున్న విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రీసెంట్గానే ప్రేమించలేదని అమ్మాయిల మీద దాడులు జరగడం కానీ, ఇవన్నీ మద్య ప్రభావం, గంజాయి, మత్తు పదార్థాలు అన్నీ కూడా కాలేజీల్లోని ఎక్కడ చూస్తే అక్కడ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీనికి ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపించట్లేదు. జరిగాక నిర్భయ అని చెప్తున్నారు. నిర్భయ ఫండ్స్ కాడ ఎక్కడ రిలీజ్ అయిపోయే ఘటనలు ఎక్కడ జరగట్లేదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు రోడ్డు ప్రమాదాలు జరగడానికి కూడా కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇది మందు ప్రభావమే. ఎక్కడ పడితే అక్కడ నివాస ప్రాంతాల్లో లేదు. ఒకప్పుడు నివాస ప్రాంతాలు ఉండకూడదని చెప్పారు. కానీ నివాస ప్రాంతాల్లో ఇప్పుడు రెడీగా మందు అమ్ముతుంది. ఇదే కాదు, కిరాణా కొట్టులో కూడా మద్యం దొరుకుతుంది. ఈరోజు మద్యం మాఫియా, గంజాయి మాఫియా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా ఉంది. జనసేన కూటమి, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత కూడా మార్పు ఏమీ జరగలేదు. సీఎం రమేష్ గారికి అసలు ఏం పట్టదు ఇక్కడ ఎంపీ గారికి. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఏం పట్టే పరిస్థితి లేదు.